హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ నుంచి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బేసికల్గా మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఇలా కంకాట్ కొన్ని ఫంక్షన్స్ గురించి నేనైతే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు కొన్ని ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పైప్లైన్ అనేది క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్లైన్. సో ఇక్కడ పేరు ఏదైనా ఇవ్వండి, వేరియబుల్ అండర్స్కోర్ డెమో. ఓకే, యా. సో ఇప్పుడు ఇక్కడ సెట్ వేరియబుల్ అనే ఒక యాక్టివిటీ తీసుకున్నాం. సెట్ వేరియబుల్ ఎందుకంటే మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సెట్ వేరియబుల్లో మనం ఆల్రెడీ చెప్పాం ఎలా వేరియబుల్ అసైన్ చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం. క్రియేట్ న్యూ వేరియబుల్. ఇక్కడ పేరు ఏదో ఒకటి ఇవ్వండి, ఈఎంపీ. సో నేమ్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే, అలానే స్ట్రింగ్ వేరియబుల్ అనమాట. సో దీనికి ఏదైతే మనకి సెట్ వేరియబుల్ ట్రాక్ చేసాం దీనికి ఆ వేరియబుల్ అనేది వాల్యూ అసైన్ చేద్దాం, ఎంప్లాయ్ నేమ్. సో దాని తర్వాత ఇక్కడ వాల్యూ అనేది డైనమిక్గా ఇవ్వచ్చు, త్రూ పారామీటర్స్, త్రూ వేరియబుల్స్, లేకపోతే సిస్టమ్ ఫంక్షన్స్, ఇలా రకరకాలుగా మనం వాల్యూ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో బేస్డ్ ఆన్ ది ఫంక్షన్ ద్వారా మనం వాల్యూ అనేది ఈ వేరియబుల్కి సప్లై చేద్దాం. ఓకే, సో మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో కంకాట్ అయిపోయింది, ఎండ్స్ విత్, అలానే సో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ మూడు ఫంక్షన్స్, టు లోవర్, టు అప్పర్, ట్రిమ్, ఈ మూడు ఫంక్షన్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో టు లోవర్ చూడండి, ఎప్పుడైనా సరే మీరు టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అనమాట. టు లోవర్. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫంక్షన్ మీద సో మనకి ఈ ఫంక్షన్ అనేది ఇన్పుట్ పారామీటర్ స్ట్రింగ్ తీసుకుంటుంది, అలానే సో రిటర్నింగ్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే తీసుకోవటం స్ట్రింగ్ అనేది ఇన్పుట్గా తీసుకుంటుంది, అవుట్పుట్ అనేది కూడా స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే సో వీఆర్ ఇన్ బెంగళూరు. ఓకే, సో బేసికలీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం క్యారెక్టర్స్ ఈ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం వాటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం. డీవర్క్ చూడండి, రన్ అయింది కదా. చూడండి ఏమొచ్చింది, అన్నీ కూడా లోవర్ కేస్ కింద లెటర్స్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, ఇందాకేంటి డబ్ల్యూ క్యాప్స్, ఆర్ క్యాప్స్, బీ క్యాప్స్, బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఫంక్షన్ అనేది మనం సప్లై చేసామో వాటిని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ ఇక్కడ మనం ఏంటి హార్డ్ కోడ్ చేసినాం కదా, అలా కాకుండా మీరు ఏదన్నా వేరియబుల్ ఇవ్వచ్చు, పారామీటర్ ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టమ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, మనకి డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది, డెమో ఏడిఎఫ్ లెర్న్ డిబి కదా, ఇది ఇస్తాను. దట్స్ ఇట్. చూడండి, సో క్లిక్ ఆన్ ఓకే, డీవర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, చూడండి, సో ఇది అన్నీ కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ అయినాయి. ఓకే, ఇలా మనం ఏంటంటే సో నాట్ ఓన్లీ సిస్టమ్ వేరియబుల్స్, మీరు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈఎంపీ లొకేషన్, ఇక్కడ కూడా స్ట్రింగ్ తీసుకున్నాను. ఇక్కడ సో హైదరాబాద్ అని ఇస్తాను, హైదరాబాద్. సో ఇప్పుడు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఈ వేరియబుల్ని సో ఈ సిస్టమ్ వేరియబుల్కి అసైన్ చేస్తాను అనమాట. సో డబుల్ క్లిక్ ఇట్. ఇక్కడ ఈ సిస్టమ్ వేరియబుల్ తీసేసి ఇప్పుడు క్రియేట్ చేస్తాం కదా ఎంప్లాయ్ లొకేషన్ అనేది ఈ వేరియబుల్ డిఫైన్ చేస్తాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో డీవర్క్ చూడండి రన్ అవుతుంది. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి, హైదరాబాద్ ఇందాక ఏమి ఇచ్చాను, క్యాప్స్ ఇచ్చాను, బట్ ఇప్పుడు లోవర్ కేస్ లెటర్స్. ఇలా మనకి ఏంటంటే సో టు లోవర్ అనే ఫంక్షన్ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ డిఫైన్ చేస్తామో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయా, రైట్ సెట్ టు అప్పర్. ఓకే, సో టు అప్పర్ అనేది కూడా స్ట్రింగ్ తీసుకుంటుంది ఇన్పుట్ పారామీటర్, అలానే అవుట్పుట్ కూడా ఏం రిటర్న్ చేస్తుంది, సో స్ట్రింగే రిటర్న్ చేస్తుంది మనం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు
వీఆర్ లెర్నింగ్ సంథింగ్, నేను ఏదో టైప్ చేస్తున్నాను. సో వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఏమొచ్చింది, వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్ అంటే అన్ని లెటర్స్ కూడా క్యాప్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఓకే, మనం ఏదైతే సప్లై చేసామో ఇన్పుట్ అనేది అన్నిటిని కూడా అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్డ్ కోడ్ చేసాం కదా, ఇలా కాకుండా వేరే విధంగా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను సో ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, అది ఇస్తాను చూడండి. ఓకే, సో దాని తర్వాత క్లిక్ అని ఓకే, డీబగ్. ఇప్పుడు హైదరాబాద్ అనేవి అన్నీ కూడా క్యాప్స్ లెటర్స్ కింద వస్తాయి. చూడండి హైదరాబాద్. ఇలా మనకి ఏంటంటే సో 2 లోవర్ 2 అప్పర్ అనే ఫంక్షన్స్ ఏం చేస్తున్నాయంటే బేసికల్గా 2 అప్పర్ అనేది సో అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది, 2 లోవర్ అనేది సో లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుందంట. సో ఓకే, అలానే మనకి ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, లెట్స్ దట్. సో ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ తీసుకుంటుంది, అలానే అవుట్పుట్ అనేది కూడా స్ట్రింగే రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిమ్. సో నేను ఫస్ట్ స్పేస్ ఇస్తున్నాను, వీఆర్ లెర్నింగ్ ఏడిఎఫ్. ఓకే, సో క్లోజ్ చేద్దాం. చూడండి గైస్, నేను ఇక్కడ స్పేస్ అనేది ఇస్తున్నాను, బట్ ఇది ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు స్పేస్ రిమూవ్ చేసి మనకి సో స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట. క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. ఎగ్జిక్యూట్ అయింది కదా. చూడండి ఎక్కడ కూడా స్పేస్ లేదు. ఓకే, ఎక్కడ కూడా మనకి స్పేస్ అనేది లేదనమాట. ఇలా మనకి ఏంటంటే సో వీ కెన్ యూజ్ ద ట్రిమ్ ఫంక్షన్. ఓకే, నాట్ ఓన్లీ హార్డ్ కోడ్ చేసిన వాల్యూ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ కూడా పాస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను హైదరాబాద్కి స్పేస్ ఇస్తున్నాను. చూడండి హైదరాబాద్ స్పేస్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది హార్డ్ కోడ్ చేసాం కదా, అలా కాకుండా వేరే వేరియబుల్ కాల్ చేద్దాం. వేరియబుల్స్ ఎంప్లాయ్ లొకేషన్, క్లిక్ ఆన్ ఓకే, డీబగ్. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్, ఏమొస్తుంది, ఎక్కడైనా స్పేస్ ఉందా? బట్ వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు స్పేస్ ఇచ్చాను, ఎప్పుడైతే ట్రిమ్ ఫంక్షన్ ఇచ్చేసానో ముందున్న స్పేస్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇలా మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం. అలానే మనకేంటంటే సో 2-3 ఫంక్షన్స్ కూడా కంబైన్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ట్రిమ్ ఉంది, చూడండి ఇది పెద్ద చేస్తాం, ఎక్స్పాండ్ చేస్తాం. ఇప్పుడు ట్రిమ్ ఉంది కదా, సో దీనికి 2 లోవర్ అని ఇస్తాం. 2 లోవర్ అంటే ఫస్ట్ ట్రిమ్ చేసిన తర్వాత దాన్ని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇదేం చేసింది, మనం ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఏదైనా స్పేస్ ఉంటే వాటిని రిమూవ్ చేసింది, ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ 2 లోవర్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసాం అనమాట. ఓకే, ఇదేం చేసింది, లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు కంక్యాట్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం. కంక్యాట్ అదొక స్ట్రింగ్, దాని తర్వాత స్పేస్ ఇస్తాను, దాని తర్వాత ఇంకోటి రాస్తాను. లెట్స్ చూడండి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఏడిఎఫ్. సో ఇప్పుడు ఏంటి, ఈ వచ్చిన 2 లోవర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ అనేది కంక్యాట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తున్నాను, అలానే ఇంకా కొన్ని పారామీటర్స్ అనేది ఎక్స్టర్నల్గా ప్రొవైడ్ చేస్తాను. దీని తర్వాత ఈ వచ్చిన అవుట్పుట్ని 2 అప్పర్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్. చూడండి ఇలా మనకి ఏంటంటే ఒక ఫంక్షన్లో వేరే ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం ఒక ఫంక్షన్ని వేరే ఫంక్షన్కి ఇచ్చేటప్పుడు అది ఏం యాక్సెప్ట్ చేస్తుంది, ఇన్పుట్ పారామీటర్ ఏంటి, అవుట్పుట్ పారామీటర్ ఏంటి, అది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుందా, బూలియన్ రిటర్న్ చేస్తుందా, లేకపోతే అరే రిటర్న్ చేస్తుందా, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే సో ఎర్రర్స్ అనేది వస్తాయి అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో వేరియబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇవన్నీ కూడా అప్పర్ కేస్ కింద వస్తాయి. సో డీబగ్. ఓకే, చూడండి అన్నీ కూడా అప్పర్ కేస్ కింద వస్తాయి. ఎందుకంటే మనం రాసిన ఎక్స్ప్రెషన్ బట్టి మనకి అవి ఎగ్జిక్యూట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం డిఫైన్ చేసిన సో ట్రిమ్, దాని తర్వాత 2 లోవర్, దాని తర్వాత కంక్యాట్, దాని తర్వాత 2 అప్పర్.
ఓకే, కావాలనుకుంటే వేరే విధంగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, స్టార్ట్స్ విత్, ఓకే. సో ఇప్పుడు ఏంటి మనం రాసింది, స్టార్ట్స్ విత్ హైదరాబాద్ అని. ఓకే, సో ఇప్పుడు చూడండి, స్టార్ట్స్ విత్ అని ఏం చేస్తుంది, స్ట్రింగ్ తీసుకుంటుంది, స్ట్రింగ్ తీసుకుంటుంది, బట్ ఏమి రిటర్న్ చేస్తుంది, బూలియన్ రిటర్న్ చేస్తుంది. కానీ మనం వేరియబుల్ ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ ఇచ్చాము. సో కన్వర్షన్ అనేది అవసరం. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టార్ట్స్ విత్ అనేది స్ట్రింగే తీసుకుంటుంది, బట్ ఇది అవుట్పుట్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుంది. బట్ మనం ఏదైతే వేరియబుల్ అసైన్ చేసామో ఆ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి అది స్ట్రింగ్ డేటా టైప్, కానీ ఇది యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే బూలియన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. సో దానికోసం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఎటువంటి ఏదన్నా వార్నింగ్ ఉందా, ఏమి లేదు. క్లిక్ అని ఓకే, డీబగ్. అలా కన్వర్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఐ థింక్ రన్ అవుతుందా లేదా, ఇదేంటి, రన్ అవుతుంది. చూడండి, ట్రూ వచ్చింది. ఓకే, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఉంది కాబట్టి. అలా కాకుండా దీన్ని వేరే విధంగా, ఇప్పుడు కర్లీ ప్రెస్ ఇచ్చాం కదా, ఇలా కాకుండా స్ట్రింగ్ అనే ఫంక్షన్ ద్వారా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. స్ట్రింగ్, ఓకే ఓకే, దాట్స్ ఇట్. చూడండి, ఎర్రర్ ఏం రాదన్నమాట. ఓకే, క్లిక్ అని ఓకే, డీబగ్, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి, ట్రూ వచ్చింది. ఇలా మనకేంటంటే రకరకాలుగా మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫంక్షన్స్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటంటే అనేది కూడా సో క్లియర్గా తెలుసుంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ రాసినా ఎటువంటి ఇష్యూ అనేది రాదన్నమాట. ఓకే, సో ఐ థింక్ సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫంక్షన్స్ లైక్ సబ్స్ట్రింగ్ కావచ్చు, రీప్లేస్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఇలా మనకి ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.